నమస్తే అండి. నా పేరు పాపాజీరావు. నేను వాస్తు కన్సల్టెంట్, ఎనర్జీ థెరపిస్ట్, స్పిరిచువల్ అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ క్లాస్ ఉంటాను. అయితే ఈరోజు మనం ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీ థెరపీ గురించి. ఎనర్జీ థెరపీ అంటే అనేక థెరపీలు ఉన్నాయండి. అంటే థెరపీలు అంటే అలోపతి, హోమియోపతి, యునాని, ఇంకా అనేక రకాల థెరపీలు ఉన్నాయి. ఆయుర్వేదం. అయితే ఇప్పుడు మనం అలాగే మన ఎనర్జీ థెరపీ కూడా ఉంది. ఈ ఎనర్జీ థెరపీ అంటే ఎనర్జీ తోటి వైద్యం చేయడం, ఎనర్జీ తోటి అనారోగ్యం తగ్గించడం. అదేంటంటే అలాగే ఎలా తగ్గుతాయి అంటే బోల్డ్ మందికి చేసాము. నేను ట్రైనింగ్ అయ్యి 25 years అయింది, 25 years సీనియర్. ఎలాగంటే ఈ ఎనర్జీ అనేది విశ్వం అంతా నిండి ఉంటాడు. ఎక్కడ లోటు లేకుండా ఫుల్ ఎనర్జీతో నిండి ఉంటాడు. మనకు కూడా ప్రతి మనిషికి ఎనర్జీ బాడీ ఉంటుంది. అందులోనే ఆరా, దాని లింగార, ఔటరార, హెల్త్ రేస్, మెరిడియన్స్, చక్రాస్ ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు మనం కూడా విశ్వం నుంచి ఎనర్జీ, మన ఎనర్జీ బాడీ చక్రాస్ ద్వారా తీసుకొని, హెల్త్ రేస్ ద్వారా తీసుకొని మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. పైగా మన ఎనర్జీ బాడీలో చక్రాస్ కూడా ఫిజికల్ లెవెల్లో, ఎనర్జీ లెవెల్, ఎమోషనల్, మెంటల్ లెవెల్, స్పిరిచువల్ అన్ని లెవెల్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎనర్జీ థెరపీ గురించి మాట్లాడుకుంటే, మనం ఎక్కడన్నా అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యాన్ని హీల్ చేయాలంటే, తగ్గించాలంటే మన విశ్వం నుంచి మన ఎనర్జీ బాడీలో ఎనర్జీ తీసుకొని ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్, ఆ అనారోగ్యానికి రిలేటెడ్ చక్రాన్ని క్లీన్ చేసి ఎనర్జీ చేసి కార్డ్స్ కట్ చేసి ఆ ఏ ఏరియాలో అయితే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యం కాన్సెప్ట్ని, అనారోగ్యం కాన్సెప్ట్ తీసేసి సైకిక్ కూడా తీసేసి మొత్తం నీట్గా తయారు చేసి అప్పుడు మనం ఫ్రెష్ ఎనర్జీ ఇచ్చి అనారోగ్యం తగ్గమని ప్రోగ్రామింగ్ చేస్తాం. ఇది ఎనర్జీ థెరపీ. దాని రిలేటెడ్ చక్రాన్ని కూడా ప్రోగ్రామ్ చేసి ఎనర్జీ చేసి దాన్ని ఆ అనారోగ్యం తగ్గేలాగా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ఇలాగా అనేక హీలింగ్స్, మిరకిల్స్, అద్భుతమైన హీలింగ్ చేసాము, తగ్గింది. అయితే తగ్గడం అనేది వాళ్ళ యొక్క రిసీవింగ్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలా రిసీవ్ చేసుకుంటారు. ఆ అనారోగ్యం ఎన్ని రోజుల్లో తగ్గుద్ది అంటే ఒక్కొక్క వ్యక్తి వాళ్ళు ఆరా ప్యూరిఫైగా ఉంటుంది, తొందరగా తగ్గిపోతూ ఉంటారు. ఒక హీలింగ్లో కూడా తగ్గిపోతారు చాలా వాటికి. కొంతమందికి ఆరా కొంచెం సరైన రిసీవింగ్లో ఉండదు. 90-95% మ్యాక్సిమం అందరికీ కూడా హీల్ అవుతూ ఉంటుంది. అంటే వచ్చిన అనారోగ్య స్టేజ్ని బట్టి కూడా ఉంటుంది. మరీ క్రానిక్ అయిపోతే ఎక్కువ రోజులు పడుతుంది. వెంటనే అయితే వెంటనే ఇప్పుడే జస్ట్ ఏదో కాలు వెనికింది లేదా చేయి వెనికింది, వెంటనే నిప్పట్టింది అంటే వెంటనే ఒక హీలింగ్లోనే తగ్గిపోతుంది. అలా పెయిన్స్ అయితే అలా ఉంటాయి. క్రానిక్ అయితే కొంచెం క్రానిక్ అయ్యి కొద్ది ఆటల బాడీ ఏజ్ని బట్టి, రిసీవింగ్ని బట్టి మనకి టైం ఎన్ని హీలింగ్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగా ఇక్కడ హీలింగ్స్లో అంటే పెయిన్సే కాకుండా ఇన్ఫెక్షన్స్ అంటే అనేక రకాల ఇన్ఫెక్షన్స్. యూరిన్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ అంటే కరోనా, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఐ ఇన్ఫెక్షన్, ఈ మధ్య కళ్ళు ఏర్పడుతూ ఉంటుంది చూడండి, దాన్ని ఐ ఇన్ఫెక్షన్. అయితే స్టొమక్ ఇన్ఫెక్షన్, అనేక రకాల అవయవాల్లో కూడా అనేక ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. ఏ ఇన్ఫెక్షన్ అయినా మన ఎనర్జీ ద్వారా దాన్ని క్లీన్ చేసి ఎనర్జీ చేసి తొందరగా చాలా షార్ట్ టైంలో మనం దాన్ని తగ్గించవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా మందికి 1-2 హీలింగ్లోనే తగ్గింది, లేదంటే ఒక 5-6 హీలింగ్స్ కంటే దాటలేదు. అలాగే కరోనా కూడా అంతే. జస్ట్ అప్పుడే ఎంటర్ అయిన వాళ్ళకి ఒక హీలింగ్ తగ్గింది. అలాగే క్రానిక్ అయితే ఒక 5-6 హీలింగ్స్ నుంచి 1 month లోపల ఎటువంటి కరోనా కేసు, లంగ్ ఇన్ఫెక్షన్ మనం తగ్గించవచ్చు.
అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ 1 డే నుంచి 3 డేస్ పడుతుంది క్రానిక్. అలాగే కళ్ళు ఐ ఇన్ఫెక్షన్ 1 రోజుల్లో తగ్గచ్చు. ఇలా ఎక్కడైనా స్టమక్లో కానీ బయట ఏదైనా అవయవానికి కానీ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే దాన్ని కూడా మనం చాలా ఈజీగా దాన్ని క్లీన్ చేసి ఎనర్జైజ్ చేయడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు. అలాగే మోషన్స్ కంట్రోల్ అవ్వకపోయినా దానికి సంబంధించిన బ్యాక్టీరియాను కూడా క్లీన్ చేసి ఎనర్జైజ్ చేసి ఒక్క హీలింగ్లోనే 1 రోజులోనే మోషన్స్ కంట్రోల్ చేయవచ్చు. ఇలాగా మొత్తం ఎన్నైనా మనం హీలింగ్ ద్వారా మ్యాక్సిమం తగ్గించవచ్చు. పెయిన్స్, ఇన్ఫెక్షన్స్. ఇదే కాకుండా మనకి ఈ మధ్య కళ్ళు తిరగడం, కళ్ళు లేచి ఎలా లేచి కూర్చొని లేచినా లేకపోతే మంచం నుంచి లేచినా కళ్ళు తిరిగిపోవడం, అంటే చక్రాలు బ్యాలెన్స్ అయ్యి కార్డ్స్ పడిపోయి చక్రాల ఎనర్జీ కోల్పోయి చక్రాలు అటు ఇటుగా జరగడం. దీన్ని మనం ఒక హీలింగ్లోనే సరి చేసాం. ఈ చక్రాలన్నీ సరి చేసి క్లీన్ చేసి ఎనర్జైజ్ చేసి కార్డ్ కట్ చేసిన ద్వారా ఒక్క హీలింగ్లోనే అది సరైనది. ఇలా ఎన్నో హీలింగ్స్ చాలా ఉన్నాయి. హీలింగ్స్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో హీలింగ్ గురించి మనం కొంచెం మరికొన్ని హీలింగ్స్ గురించి మాట్లాడతాం. ఈరోజుకి ఇంతవరకు మనం చెప్పుకున్నామండి. మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే.